కన్ను తెరిస్తే జననం, కన్ను తెరిస్తే మరణం, రెప్ప పాటు జీవితం అంటారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఒక్క బిడ్డ ఏ రోజు ఏ సమయానికి ఎన్ని నిమిషాలకు పుడతారో కూడా అంచనా వేయవచ్చు. కానీ ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయిన ప్రశ్న ఏంటంటే ఎప్పుడు చనిపోతారు, ఫలానా వ్యక్తి మరణించేది ఎప్పుడు? నిజానికి ఈ ప్రశ్న అడిగితే అందరూ వింతగా చూస్తారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తోంది. మనిషి ఎప్పుడు చనిపోతాడు, తన జీవితం మొత్తంతో ఎంత సంపాదిస్తాడు, ఎవరి జీవితకాలం ఎంత, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. కానీ వీటికి శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. సైన్స్ కు టెక్నాలజీ జోడించి మరణాన్ని అంచనా వేసే ఏఐ టూల్ ను రూపొందించారు. 78% ఖచ్చితత్వంతో ఇది పనిచేస్తుందని తేలింది. వ్యక్తుల వివరాలు, అలవాట్లు, పద్ధతులు తదితర సమాచారాన్ని ఉపయోగించుకొని మరణాన్ని అంచనా వేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ను సిద్ధం చేశారు. డెన్మార్క్, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి లైఫ్ టు వేక్ అనే ఏఐ మోడల్ ను రూపొందించారు. ఇది చాట్‌జీపీటీ తరహాలో పనిచేస్తుంది. ఇతర మోడళ్ల తరహాలో కాకుండా చాట్‌జీపీటీ మాదిరిగా యూజర్లతో నేరుగా సంభాషించి సమాచారం సేకరిస్తుంది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథం ను ఉపయోగించి ఈ ఏఐ మోడల్ కు విస్తృతమైన డేటాను అందించారు. ఆదాయం, వృత్తి, నివాసం ఉండే చోటు, ప్రెగ్నెన్సీ హిస్టరీ, గాయాలు తదితర సమాచారంతో కూడిన 60 లక్షల మంది వ్యక్తుల వివరాలు దీనికి ఇచ్చారు. ఒక వ్యక్తి ఎంత త్వరగా చనిపోయే అవకాశం ఉంది, వారి జీవితకాలంలో సంపాదించే ఆదాయం ఎంత వంటి విషయాలను ఇది అంచనా వేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మోడల్ ప్రకారం మగవారు, మానసిక ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు, నైపుణ్యం కలిగిన వృత్తిలో ఉన్నవారు త్వరగా చనిపోయే అవకాశం ఉంది. అలాగే అధిక ఆదాయం, నాయకత్వ బాధ్యతలో ఉన్నవారు ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంది. అయితే ఇలాంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరపాలి. అప్పుడే ఆ టెక్నాలజీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, ఇలాంటి టెక్నాలజీ మనకు అవసరమో కాదో తేలుతోంది. దీనిపై మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి.